మన కోసిన మొక్కజొన్నను అయితే ఆరబెట్టిన తర్వాత అయితే అమ్మేశాము. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మొక్కజొన్న కొన్నది వీళ్ళే అనమాట. వీళ్ళైతే మొక్కజొన్న నెమ్ము పర్సెంటేజ్ ఎంత ఉందనేది చెక్ చేస్తున్నాడు. మాదైతే మొక్కజొన్న పర్సెంటేజ్ నెమ్ము శాతం 16.2 అయితే ఉంది. 15 లోపు ఉంటే తక్కువ ఉన్నట్టు, 16 ఉంది. కొంచెం పర్లేదు, కొనొచ్చు. మా అయితే కింటా 2000 కొందకైతే కొన్నాడు. ఎకరం అయితే 45 క్వింటాలు అయితే అయినాయి మాయి. ఈ సంవత్సరం అయితే మిరప తోట కన్నా మొక్కజొన్నలే బాగా పండినాయి. రేటు కూడా మొక్కజొన్నకే ఉంది, మిర్చికి అయితే ఏం లేదు. మేమైతే మిర్చి అయితే 6 ఎకరాలు వేసాం. 6 ఎకరాల్లో 4 ఎకరాలు కొమ్మ తెగులని, బొబ్బరని, నల్లని, ఇటు వల్ల 4 ఎకరాలు అయితే పోయింది. 2 ఎకరాలు ఉంది. దానికి కూడా 2 ఎకరాలకు కూడా రేట్ అయితే లేదు కోసిన కాయలకి. ప్రజెంట్ అయితే కాయలను అయితే ఏసీలో పెట్టాము. ఈ మొక్కజొన్నలోనే మాకు కొంచెం లాస్ ఏమీ లేకుండా పెట్టుబడి వరకు అయితే వచ్చినాయి. నిన్న ఆళ్ళు వచ్చి మొత్తం మొక్కజొన్నలు అయితే కాటా వేయడం అయితే అయిపోయింది. వీటిని అయితే కాటా వేసేసారు. ఒక్కొక్కటి అయితే 60 వచ్చినాయి, 70 వచ్చినాయి. వీటన్నిటిని అయితే లారీకి లోడ్ చేసి పంపిస్తారంట. ఈ మొక్కజొన్నలన్నీ ఎక్కడికి పంపిస్తున్నారంటే తమిళనాడుకి అయితే పంపిస్తున్నారు. తమిళనాడులో కోళ్ళ ఫారాలకు ఎక్కువగా తీసుకొని వెళ్తున్నారు. ఇలాంటివి అయితే రోజుకు మా ఊర్లో అయితే 2-3 లారీలు అయితే లోడ్లు ఎత్తుతున్నారు. ముఠా వాళ్ళు అయితే చల్లగొల్ల నుంచి, పొరుగురుల నుంచి, పక్క ఊర్ల నుంచి కూడా వస్తున్నారు చాలామంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.